హాయ్ అండి. ఈ వీడియోలో అయితే నేను లిటిల్ కృష్ణునికి ఏ విధంగా చిన్న కిరీటం తయారు చేయాలి అనేది మీకు చూపించేస్తాను. చూసారు కదండీ ఎంత చిన్న కిరీటం తయారు చేశానో. ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఎలా మెజర్మెంట్ తీసుకోవాలనేది చూద్దాము. ఫస్ట్ అయితే నేను కృష్ణుడి విగ్రహాన్ని అయితే మీకు చూపించేస్తున్నాను. ఈ కృష్ణుడి విగ్రహానికి మనం ఏ విధంగా కొలత తీసుకొని కిరీటం ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ నుంచి ఈ చెవి దగ్గర నుంచి ఆ చెవి దగ్గర వరకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ చెవి దగ్గర నుంచి ఆ చెవి దగ్గర వరకు మెజర్మెంట్ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్నాము. నేను ఇక్కడ టేప్ ఉపయోగించి మెజర్మెంట్ చేస్తున్నాను. చూడండి, టేప్ ఉపయోగించి చేస్తుంటే 2 సెంటీమీటర్స్ 2 ఉందండి. 2 వరకు ఇలా వచ్చేస్తుంది. అది ఒక సైడు. మళ్ళీ మనము ఒకసారి నీట్గా మళ్ళీ మెజర్ చేసుకొని 2, దాని తర్వాత మళ్ళీ పైకి ఎంత పొడవు ఉండాలి, చాలా పొడవు ఉంటే బాగుండదు కాబట్టి 1.5 తీసుకున్నాను నేను. 1.5 తీసుకొని దాన్ని మనం ఏ విధంగా గీసుకోవాలో అయితే మీకైతే చూసాను. నా దగ్గర అయితే ఒక చిన్న కార్డ్ సైజ్ ఉండేదాన్ని తీసుకొని దానికి 2 ఒక సైడ్ మార్క్ చేసుకుంటాను. 2ను నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత ఆ విధంగా చూసుకున్నాక 2, దాని తర్వాత 1.5 కొలత పెట్టేసుకొని మనం నీట్గా మార్క్ చేసుకోవాలి. రౌండ్ షేప్ బాక్స్ లాగా. చూసారు కదా ఏ విధంగా మార్క్ చేశానో. ఆ విధంగా మార్క్ చేసేసిన తర్వాత నీట్గా దాన్ని లైన్ గీసేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఉన్న దాన్నంతా నీట్గా కట్ చేసేసుకోవాలి మనము. మళ్ళీ ఒకసారి మెజర్ చూసుకోండి. 2 తీసుకున్నాను ఇటు సైడ్. దాంట్లో నేను ఏ విధంగా గీస్తే మనకి సరిపోతుంది అన్నట్టు ఫస్ట్ దాన్ని ఆఫ్ చేసుకున్నాను. 1 అనమాట. 1 చేసుకున్న తర్వాత ఇటు సైడ్ జస్ట్ నేను 1/2 ఇంచ్, ఇటు సైడ్ కూడా 1/2 ఇంచ్ కింద తీసుకున్నాను. దానికి ఒక లైన్ వేసేసాను. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ హాఫ్లో కూడా మళ్ళీ 1/2 మెజర్ చేసుకొని దానికి ఒక చిన్న లైన్ గీసాను. ఇప్పుడు పై పార్ట్కి వచ్చేసి మనము 1 మనం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 1/2 కరెక్ట్గా అట్లా మార్క్ పెట్టేసుకొని దాన్ని అయితే నేను ఈ విధంగా షేప్ గీస్తూ ఉన్నాను. చూడండి, ఇలా పొడవుగా వచ్చేసి ఇక్కడ నుంచి దాని తర్వాత మళ్ళీ కింది పార్ట్ మామూలుగా ఉంచుకుంటాము. దాని తర్వాత ఒక షేప్ కోసం అనేసి నేను ఒక సర్కిల్, ఇటు సైడ్ ఒక హాఫ్ సర్కిల్, ఇటు సైడ్ ఒక హాఫ్ సర్కిల్ గీసేసుకొని కిరీటానికి అయితే మెయిన్ బేస్ అయితే తయారు చేసేసుకుంటున్నాను. పెన్సిల్తో అయితే నీట్గా డ్రా చేసుకోండి. ఏ షేప్ అయినా చేసుకోవచ్చు, జస్ట్ ఒకటే నామం లాగైనా చేసుకోవచ్చు. నేను కొంచెం వంపు తిప్పాను. ఆ విధంగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీనికి నేను ఏమి ఉపయోగిస్తున్నానంటే, నా దగ్గర ఇది క్లాత్ హాఫ్ పట్టు క్లాత్ ఉంది, గోల్డ్ కలర్ది. లేదంటే గోల్డ్ కలర్ పేపర్ అవైలబుల్ ఉన్నా మనం పేపర్తో చేసేసుకోవచ్చు. ఏవైతే కొలత తీసుకొని మనం కిరీటం కట్ చేసామో ఆ కొలత కంటే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే మనం తీసుకోవాలి. కొలత కన్నా కూడా ఫస్ట్ కొలత వరకు మార్క్ చేసుకోవాలి. దాని తర్వాత ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని దానికి నేనైతే గ్లూ అప్లై చేస్తున్నాను. అప్లై చేసి నీట్గా ఒకసారి మనం ప్రెస్ చేసినామంటే అతుక్కుంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నదాన్ని అయితే మనము నీట్గా కత్తెరతో అక్కడ వంపులు ఉన్న చోట, తర్వాత ఎక్కడైతే బాగా మడత రావాలనే చోట నీట్గా ఆ విధంగా కట్ చేసేసుకొని చిన్న కాటు పెట్టుకోవాలి. చిన్న కాట్స్ పెట్టేసుకొని దాన్ని ఆ విధంగా మడతకైతే వెనక్కైతే ఫోల్డ్ చేసేసుకోవాలి. ఎందుకంటే హాఫ్ పట్టు క్లాత్ మనం కట్ చేసినప్పుడు పోగుల్లాగా వచ్చేస్తుంది కదా, అలా కాకోకుండా ఉండడానికైతే మనం ఈ విధంగా మడత పెట్టేసుకున్నామంటే పోగు రాదు, నీట్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం దానికి డెకరేషన్ చేసేద్దామండి. ఫస్ట్ అయితే నేను స్టోన్ లేస్ తీసుకున్నాను. ఆ వంపు ఏ విధంగా ఉందో ఆ విధంగానే స్టోన్ లేస్ అయితే నేను అతికిచ్చేస్తాను ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. దాని తర్వాత గోల్డ్ బాల్ చైన్ తీసుకున్నాను. డెకరేషన్ అనేది మన ఇష్టము. ఇక్కడ గోల్డ్ బాల్ చైన్ తీసుకున్న తర్వాత పైన అయితే ఒక నామం షేప్ పెట్టాలనుకున్నాను. పింక్ కలర్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే పింక్ స్టోను, దానికి కూడా దాని షేప్ లాగా, లీఫ్ షేప్ లాగా ఉండేలాగా ఒక గోల్డ్ బాల్ చైన్ తీసుకున్నాను. గోల్డ్ బాల్ చైన్ తీసుకున్న తర్వాత అది ఏ విధంగా సెట్ అవుతుందా లేదా ఒకసారి అయితే మనం కరెక్ట్గా మెజర్ అయితే చేసుకోవాలి. మెజర్ చేసుకొని అతికించేసాక దాని చుట్టూ కూడా మళ్ళీ నేను ఒక స్టోన్ లేస్ పెట్టాలనుకున్నాను. ఆ విధంగా స్టోన్ లేస్ పెట్టేసి నీట్గా అతికించేయడమే. ఎంత కావాలనేది మనం నీట్గా కట్ చేసుకొని పెట్టేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. తర్వాత ఆ మధ్యలో ఉన్న దానికి కూడా నేను గ్యాప్ ఉంటుంది అన్నట్టు అక్కడ కూడా ఒక బాల్ చైన్, నెక్స్ట్ స్టోన్ లేస్ కూడా వేయాలనుకున్నాను. ఆ విధంగా వేసేసాను. ఆ మధ్యలో ఉన్న గ్యాప్లో నేను సేమ్ అదే పింక్ కలర్ కుందన్స్ అయితే అతికిచ్చేస్తున్నాను. చిన్న కిరీటం కాబట్టి చేయడానికి కొంచెం చాలా
ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అన్నీ అక్కడక్కడే ప్లేసెస్, అక్కడక్కడే డిజైన్ ఉంటుంది కాబట్టి, చిన్నగా నేను పెన్సిల్ తీసుకొని అయితే నీట్‌గా ప్రెస్ చేసి ఆ గ్యాప్‌లోకి అయితే దానిలని ఉంచేస్తున్నాను. పింక్ కలర్ స్టోన్స్ 0 సైజ్ తీసుకున్నాను. చూసారు కదా! ఆ విధంగా దగ్గరికి అతికిచ్చేసుకున్నామంటే మనకది మెరుస్తూ కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఆ మిగిలిన ఖాళీ ప్లేస్‌లో కూడా నేను ఏదైనా ఉంచాలా అన్నట్టు దానికోసం అయితే నేను గోల్డ్ కలరే తీసుకున్నాను కుందన్స్ కూడా. దానికి కూడా మొత్తం నేనైతే గ్లూ పట్టిచ్చేస్తాను. గ్లూ పట్టిచ్చేసి ఆ స్టోన్స్ కూడా మధ్యలో ఆ విధంగా అయితే పెడుతున్నాను. చూడండి చిన్నది కాబట్టి అన్నీ అక్కడక్కడే ఉంటాయి కదా! కొంచెం ప్లేస్ అడ్జస్ట్ చేసుకొని నీట్‌గా అయితే అతికించాలి. నేనైతే ఈ పెన్సిల్ సహాయంతో అయితే నీట్‌గా అదైతే ప్రెస్ చేసి ప్లేస్ ఎక్కువ ఉంటుంది కదా! చిన్నగా ఉంటుంది కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసి పెట్టేస్తున్నాను. ఈ విధంగా అయితే సింపుల్‌గా నేనైతే అన్నీ అతికించేసి ఎక్స్ట్రా అన్నీ పక్కకు పెట్టేసి దాని తర్వాత అన్నీ అడ్జస్ట్ చేస్తున్నాను. కూర్చున్నాయా లేదా అన్నట్టు పెన్సిల్‌ని తీసుకొని ఇలా ఆ విధంగా చేస్తే మనకు అన్నీ ఒక్కసారిగా కూర్చుంటాయి. దాని తర్వాత వేలు సహాయంతో మనం ఈ విధంగా అన్నామంటే అన్ని కుందన్స్ అంతా నీట్‌గా ఒక షేప్ లాగా వచ్చేస్తుంది. చూసారు కదా! కిరీటం అయితే మనకు కరెక్ట్ సరిపోయింది. దీనికోసం అయితే నెమలీక కావాలి. అంత చిన్న నెమలీక అయితే దొరకదు కదా ఫ్రెండ్స్. అందుకనేసి నేనే చిన్నగా ఏదో నెమలీక గీయడానికైతే ట్రై చేశాను. ఆ విధంగా నెమలీక అయితే చిన్నది ముద్దుగా గీసేసి కలర్ క్రేయాన్స్ అయితే ఉపయోగించి ఆ నెమలీకని అయితే నీట్‌గా కట్ చేసేసాను. అంత చిన్న నెమలీక కనపడదు. పెద్దది పెట్టిస్తే కిరీటం కన్నా పెద్దగా నెమలీక ఉంటుంది కాబట్టి నేను జస్ట్ పేపర్‌తో అయితే నెమలీక తయారు చేసేసాను. చూసారు కదా! ఆ విధంగా అతికించాలి. వెనకల సైడ్ అయితే ఆ నెమలీకని అతికించాను. దాని తర్వాత మనకు దగ్గర హెయిర్‌కి వేసుకునే బ్యాండ్స్ ఉంటుంది కదా! నేనైతే ఈ బ్యాండ్ తీసుకున్నాను. ఈ బ్యాండ్ తీసుకొని మనం దారం అవసరం లేదు. బ్యాండ్ తీసేసుకుంటే నీట్‌గా కట్టాలి అదంతా ఏమి ఉండదు. బ్యాండ్ వేసేసినామంటే జారకోకుండా ఎలా ఉన్నది అలాగే ఉంటుంది కృష్ణుడికి పెట్టడానికి. చూసారు కదా ఎంత నీట్‌గా వచ్చేస్తుందో. ఆ విధంగా మనం బ్యాండ్ ఉపయోగించి నీట్‌గా అయితే పెట్టేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది. నేను నెమలికకి కొంచెం షేప్ ఇవ్వడం కోసం అక్కడక్కడైతే అట్లా ఘాట్లు పెట్టేస్తున్నాను కత్తెర సహాయంతో. ఆ విధంగా చేసిన తర్వాత మనకి ఫైనల్‌గా అయితే ఈ విధంగా వచ్చేసింది మనకి కృష్ణుడి యొక్క కిరీటం. చూసారా బ్యాక్ సైడ్ అయితే ఆ విధంగా వేసేసేయచ్చు. దారం కట్టకోకుండా మనం బ్యాండ్ ఉపయోగించి నీట్‌గా తయారు చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్ బృందావనంలో కృష్ణుడు, తులసి కోటలో కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడో ఆ విధంగా చిన్న కిరీటం చిన్న పిల్లల గ్రోవి మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఏడీ క్రాఫ్ట్స్ హ్యాండ్మేడ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన వీడియోస్ని కమెంట్ చేయండి.